సింహాచలంలో చేసే గిరి ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ కాలినడకని తిరగడం. వెనుక అపారమైన ఆధ్యాత్మిక, పౌరాణిక మరియు ఆరోగ్య కారణాలు ఉన్నాయి. ప్రతి ఏటా ఆషాఢ పౌర్ణమి అంటే గురు పూర్ణిమ సందర్భంగా జరిగే ఈ సుదీర్ఘ 32 కిలోమీటర్ల యాత్రను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. హిందూ పురాణాల ప్రకారం సాక్షాత్తు శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారు కొలువే ఉన్న సింహగిరి కొండను ఒకసారి ప్రదక్షిణ చేయడం అనేది మొత్తం భూమండలాన్ని అంటే ప్రపంచాన్ని చుట్టి వచ్చినంత భూ ప్రదక్షిణ పుణ్యఫలాన్ని ఇస్తుందని భక్తుల నమ్మకం. మంగళాయ మహోదశే శైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ వరాహలక్ష్మీ నృసింహప్రభువు సన్నిధి చేసినటువంటి సింహగిరి ప్రదక్షిణం రేపు ఆషాఢ చతుర్దశి నాడు జరగబోతోంది. ఈ ప్రదక్షిణం చేసినందువలన ఒక భూ ప్రదక్షిణ ఫలం లభిస్తుంది అని సంప్రదాయం చెప్తోంది. అలాగే 3 మార్లు గుడి ప్రదక్షిణం చేసినట్లయితే ఒక గిరి ప్రదక్షిణం చేతితో సమానం అని మనకి ఆచారం. అందుచేత పౌర్ణమి నాడు గుడి ప్రదక్షిణం చేయాలి. పౌర్ణమి నాడు సుమారు ఆరాధన ఆరంభమైన తర్వాత 3 గంటలకు ప్రాంతంలో గుడి ప్రదక్షిణం ఆరంభించి 3 మార్లు ప్రదక్షిణం చేస్తే సరిపోతుంది. ఈ ప్రదక్షిణం అనేటువంటి సంప్రదాయం మనకి భారతీయ సంస్కృతిలో ఉంది. మాతాపితరులకు ప్రదక్షిణం చేస్తాం, గోవుకు ప్రదక్షిణం చేస్తాం, ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేస్తాం, ఆలయ ప్రదక్షిణం చేస్తాం. ఈ సంప్రదాయాన్ని అనుసరించి దీనివలన చతుర్విధ పురుషార్థాలు, ఐహిక ఆముష్మికాలు, ఆత్మీయమైనటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయని మనకి ఒక విశ్వాసం. అందుచేత గిరి ప్రదక్షిణం చేయండి. అశక్తులైనటువంటి వాడు 3 మార్లు గుడి ప్రదక్షిణం చేయండి. చేసి స్వామి అనుగ్రహానికి పాత్రం కండి. శ్రీ మహావిష్ణువు నృసింహస్వామిగా ఆవిర్భవించి హిరణ్యకశిపుడిని సంహరించే సమయంలో 32 నృసింహ రూపాలను ప్రదర్శించినట్టు పురాణ కథనం. ఈ ఘట్టానికి సాక్ష్యంగా సింహాచలం ఆలయ బేడా మండపంలో ఈ 32 నృసింహ రూపాల శిల్పాలు దర్శనమిస్తాయి. సింహాచలం కొండ చుట్టూ జరిగే గిరి ప్రదక్షిణ మార్గం కూడా 32 కిలోమీటర్లు కావడం విశేషం. ఉగ్రం వీరం మహావిష్ణుం అంటూ సాగే నృసింహ మూల మంత్రంలో 32 అక్షరాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో నృసింహ మంత్రాన్ని స్మరించుకుంటూ గిరి చుట్టూ తిరిగిన ఆలయ ప్రదక్షిణ చేసిన 32 నృసింహ రూపాలను సేవించినట్లేనని పేర్కొంటారు. చెప్పులు లేకుండా కాలినడకన ఎంతో నిష్ఠతో ఈ 32 కిలోమీటర్ల మార్గాన్ని పూర్తి చేయడం ఒక గొప్ప తపస్సుతో సమానం. ఇలా చేయడం వల్ల పూర్వజన్మల పాపాలు తొలగిపోతాయని, నడుస్తున్న ప్రతి అడుగుకు అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం దక్కుతుందని, కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. సింహగిరి కొండ కేవలం మట్టి రాళ్లతో కూడినది కాదు. ఈ పర్వతంపై ఎందరో దేవతలు, సిద్ధులు, మనుషులు అదృశ్య రూపంలో నివసిస్తూ స్వామివారిని ఆరాధిస్తుంటారని ప్రతీతి. గిరి ప్రదక్షిణ చేసే సమయంలో వారి పాదధూళి భక్తులపై పడి ఆధ్యాత్మిక ప్రగతి లభిస్తుందని నమ్ముతారు. ప్రకృతి రమణీయతతో నిండిన కొండ చుట్టూ స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ రాత్రంతా నడవడం వల్ల శారీరక దారుఢ్యం, ఆత్మశుద్ధి చేకూరుతాయి. గోవిందనామస్మరణలు చేస్తూ నడవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. భక్తులు ఆషాఢ చతుర్దశి రోజు సింహాచలం కొండ దిగువన ఉన్న తొలిపావంచ అంటే మొదటి మెట్టు వద్ద కొబ్బరికాయ కొట్టి యాత్రను ప్రారంభిస్తారు. ప్రధాన మార్గం 32 కిలోమీటర్లు. తొలిపావంచ నుంచి ప్రారంభమైనటువంటి ఈ యాత్ర ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ప్రదేశం తొలిపావంచ నుంచి ప్రారంభమైనటువంటి ప్రదేశమే. ఇక్కడి నుంచి ప్రారంభమయ్యి యాత్ర అడివివరం నుంచి ముడసర్లోవ నుంచి హనుమంతవాక నుంచి మళ్ళీ బీచ్ రోడ్లో ఉన్నటువంటి అప్పుగారి ప్రాంతం, అక్కడి నుంచి మళ్ళీ వెంకోజీపాలెం, తర్వాత అలాగా హెచ్బి కాలనీ, సీతమ్మదారం మీదుగా ఎన్ఐడి కొత్త నుంచి గోపాలపట్నం మళ్ళీ సింహాచలం తొలిపావంచ మెట్టు వరకు కూడా ఈ భక్తులంతా కూడా చేరుకుంటారు. మొత్తం సుదీర్ఘంగా 32 కిలోమీటర్ల పాటు జరిగినటువంటి ఈ ఏదైతే గిరి ప్రదక్షిణ ఉందో ఇది నిజంగా కూడా భూమండలాన్ని చుట్టూ వచ్చేంత పుణ్యఫలం దక్కుతుందని భక్తులు విశ్వసించి ఎంతో విశ్వాసంతో, భక్తి శ్రద్ధలతో ఈ గిరి ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. ప్రతి ఏటా కూడా అంతకంతకు భక్తులు కూడా పెరుగుతూనే వస్తూ ఉన్నారు. భక్తులు పెరగడమే కాకుండా వాళ్ళలోని భక్తి విశ్వాసాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. కనుకనే ఈ యొక్క సింహాచలం గిరి ప్రదక్షిణకు ఎంతో విశిష్టత ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎక్కడికక్కడ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా చాలా పెద్ద ఎత్తున మంత్రులు కూడా ఈ యొక్క ఏర్పాట్లను పర్యవేక్షించే పరిస్థితి ఇక్కడ కనిపించింది. ప్రస్తుతం గిరి ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ రోజు మధ్యాహ్నం 2 గంటలకు అసలు యాక్చువల్గా తొలిపావంచ నుంచి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోనే
అనువంశిక ధర్మకర్త పూలరథాన్ని ప్రారంభిస్తారు. అయితే భక్తులు ఈసారి మాత్రం ముందుగానే అర్ధరాత్రి నుంచే ఒక గిరి ప్రదక్షిణ ప్రారంభించడంతో భక్తులు ఈసారి మాత్రం దాదాపుగా 5-6 లక్షల మందికి పైగానే ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటారని అధికారులంతా కూడా అంచనా వేయడం జరిగింది.